మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి సోషల్ నుండి చరిత్ర అండి, ఎప్పుడు ఎక్కడ ఎలా అనే టాపిక్ల నుండి 60 వెరీ ఇంపార్టెంట్ బిట్లను ఇప్పుడు చూద్దామండి. ర్యాపిడ్ రివిజన్గా చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి, ఓకేనా? లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. భారతదేశ పటాలను తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ వీరిని కోరాడు. ఆన్సర్ ఆప్షన్ 2 జేమ్స్ రెన్నెల్. 1782లో భారతదేశం యొక్క మొదటి పటాలను రూపొందించింది ఎవరు? ఆన్సర్ జేమ్స్ రెన్నెల్. ఏ సంవత్సరం అండి? 1782. ఎవరు కోరారు? రాబర్ట్ క్లైవ్. మూడో చూద్దామండి. భారతదేశాన్ని ఆక్రమించుటకు, ఆధిక్యత ప్రదర్శించుటకు మ్యాపులు అవసరమవుతాయని భావించినటువంటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 జేమ్స్ రెన్నెల్. ఫోర్త్ వన్, 1773లో బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్ అయినది ఎవరు? మొదటి గవర్నర్ జనరల్ ఎవరండి? వారన్ హేస్టింగ్. ఎప్పుడండి? 1773. ఐదవది, భారతదేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ మౌంట్ బాటన్. ఈ క్రింది వారిలో భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయిగా పనిచేయని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, 2 కూడా ఒకటే ఉందండి దాని యొక్క ఆన్సరు. ఓకేనండి. ఈ వీళ్ళలో వైస్రాయిగా పనిచేయని వారండి. మరి పనిచేసిన వారు హేస్టింగ్, వెల్లెస్లీ, బెంటింగ్, ఇర్విన్, హోర్డింగ్, రెప్పన్. వీళ్ళందరూ కూడా గవర్నర్ జనరల్, వైస్రాయిగా పనిచేసిన వాళ్ళండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను ఈ క్రింది విధంగా వర్ణించాడు. ఆన్సర్ హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా జేమ్స్ మిల్ అయితే భారతదేశ చరిత్రను వర్ణించాడు. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే గ్రంథం ప్రచురించబడిన సంవత్సరం చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ 1817. బ్రిటిష్ ఇండియా చరిత్ర 1817. జేమ్స్ మిల్ అనే చరిత్రకారుడు. ఆన్సర్ స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త కూడా. నెక్స్ట్ అండి. బ్రిటిష్ పరిపాలన నాగరికత ప్రగతులకు చిహ్నం అని పేర్కొన్నటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు ఎవరు? బ్రిటిష్ పరిపాలన అనేది నాగరికత ప్రగతులకు చిహ్నం అని పేర్కొన్నటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ జేమ్స్ మిల్. భారతదేశ తొలిపటం యొక్క ముఖ చిత్రమును తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఏబిసిలు అన్నీ కూడా సరైనవేనండి. మొదటి భారతదేశ పట ముఖ చిత్రంపై బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇచ్చే దృశ్యం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఈ చిత్రంలో భారతీయులు ఉద్దేశపూర్వకంగానే గ్రంథాలను ఆంగ్లేయులకు ఇస్తున్నట్లు చూపబడింది. భారతీయ సంస్కృతిని కాపాడవలసిందిగా బ్రిటిష్ వారిని కోరినట్లు ఈ పటం అయితే తెలుపుతుందండి. ఇది భారతదేశ తొలిపటం యొక్క ముఖ చిత్రం అండి. నెక్స్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. 1922లో లెప్టన్ టీ ప్రకటన చిత్రంలో కనిపించినవి ఏమిటి? ఆన్సర్ ఏ బీలు అండి. భారతదేశ కోటల బయట వైపు గోడలు అయితే ఉంటాయండి. భారతదేశ కోటల బయట వైపు గోడలు ఉంటాయి. అదేవిధంగా గుర్రంపై కూర్చున్నటువంటి విక్టోరియా రాణి 3వ కుమారుడు, వీటి గురించి లెప్టన్ టీ ప్రకటన చిత్రంలో అయితే మనకి 1922లో అండి ఈ యొక్క చిత్రాలు అయితే మనకి కనిపిస్తుంటాయండి. నెక్స్ట్ అండి, విక్టోరియా మహారాణి 3వ కుమారుని యొక్క బిరుదు ఏమిటి? విక్టోరియా మహారాణి 3వ కుమారుని యొక్క బిరుదు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 డ్యూక్ ఆఫ్ కానట్. నెక్స్ట్ అండి, చరిత్రను గురించి తెలుపు క్రింది వాక్యాలు పరిశీలించి సరైన వాటిని గుర్తించము. ఆన్సర్ అన్నీ కూడా సరైనవేనండి. గత కాలంలో చరిత్ర అంటే యుద్ధాలు, పరిపాలకులకు సంబంధించినటువంటి గొప్ప సంఘటనలను వివరించేదిగా ఉండేది. ప్రస్తుతం అయితే చరిత్రకారులు చరిత్రను వివరించడంలో ప్రజల జీవనోపాధి, సంస్కృతులు, సమాజాల మార్పు చెందినటువంటి విధానానికి ప్రాధాన్యతనైతే ఇస్తున్నారండి.
అదేవిధంగా గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పు చెందాయి అని తెలుసుకోవడమే చరిత్ర. ఇవన్నీ కూడా చరిత్ర గురించి తెలుపు ముఖ్యమైనటువంటి వాక్యాలండి. 15వది, బ్రిటిష్ చరిత్రకారులు వ్రాసినటువంటి ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రాధాన్యం పొందినటువంటి అంశం ఏమిటి? ఆన్సర్, గవర్నర్ జనరల్ పాలనలో ముఖ్యమైనటువంటి సంఘటనలు అనేది ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రాధాన్యత పొందినటువంటి అంశం అండి. నెక్స్ట్, 1857 తిరుగుబాటులో పాల్గొనటం వలన పదవి కోల్పోయినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రెండవ బహదూర్ షా. నెక్స్ట్ అండి, ఇంగ్లాండ్ రాణి నుండి తూర్పు దేశాలతో వ్యాపారం చేయుటకు పూర్తి హక్కులతో కూడినటువంటి చార్టర్ను ఈస్ట్ ఇండియా కంపెనీ పొందినటువంటి సంవత్సరం ఎప్పుడు? మరొకసారి చదువుతున్నానండి. ఇంగ్లాండ్ రాణి నుండి తూర్పు దేశాలతో వ్యాపారం చేయుటకు పూర్తి హక్కులతో కూడినటువంటి చార్టర్ ఈస్ట్ ఇండియా కంపెనీ పొందినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 4 1600. మొదటిసారి ఆంగ్లేయ ఓడలు ఆఫ్రికా తీరంలోని గుడ్ ఆఫ్ అగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రం దాటి వచ్చేసరికి గోవా కేంద్రంగా ఉనికిని చాటుకున్నటువంటి యూరోపియన్లు ఎవరు? ఆన్సర్ పోర్చుగీసు వారు. మరొకసారి చదువుతున్నానండి. మొదటిసారి ఆంగ్లేయ ఓడలు ఆఫ్రికా తీరంలోని గుడ్ ఆఫ్ అగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రం దాటి వచ్చేసరికి గోవా కేంద్రంగా అప్పటికే ఉన్నారు ఉనికిని చాటుకున్నటువంటి యూరోపియన్లు ఎవరు అంటే పోర్చుగీసు వారు. ఇక్కడ ఆంగ్లేయ ఓడలు ఏ విధంగా వచ్చాయి అనేది కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంది. ఆఫ్రికా తీరంలో గుడ్ ఆఫ్ అగ్రాన్ని చుట్టేసి హిందూ మహాసముద్రం దాటి వచ్చారనమాట. ఓకేనండి. నెక్స్ట్, భారతదేశానికి ఐరోపా నుండి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? వాస్కోడిగామా 1498లో. కంపెనీ వర్తకులకు గల పేరు ఏమిటి? ఆన్సర్ ఫ్యాక్టర్స్ అంటారండి. వర్తకుల్ని ఫ్యాక్టర్స్ అంటారు. ఆంగ్లేయులు మొదటి కర్మాగారం స్థాపించబడినటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ 1651 హుగ్లీ నదీ తీరాన. నెక్స్ట్ అండి, 1698లో మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి ఆంగ్లేయులు హుగ్లీ నదీ తీరాన 3 గ్రామాలపై జమీందారు హక్కులను పొందారు. వాటిలో ఒక గ్రామం ఏమిటి? ఆన్సర్ కాలికట్, కోల్కతా అండి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. 1698లో మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి ఆంగ్లేయులు హుగ్లీ నదీ తీరాన 3 గ్రామాలపై జమీందారు హక్కులు పొందారు. వాటిలో ఒక గ్రామం ఏమిటి? కాలికట్, కోల్కతా. జరిగిన సంవత్సరం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, 1698. ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రాజకీయాలలో జోక్యం చేసుకొనుటను నిరసిస్తూ 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీని ముట్టడించినటువంటి బెంగాల్ నవాబు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ సిరాజుద్దౌలా. నెక్స్ట్ పెట్టండి, సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయిన సంవత్సరం ఎప్పుడు? సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయిన సంవత్సరం. ఆన్సర్ 1756. ప్లాసీ అనే పేరు ఏర్పడటకు కారణమైంది? ఆన్సర్ పలాస చెట్టు. ప్లాసీ అనే పేరు ఏర్పడటకు కారణమైంది పలాస చెట్టు. నెక్స్ట్ అండి, ఈ క్రింది వాణిని సరిగ్గా జతపరచము. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 శక్తివంతమైనటువంటి చివరి మొఘలు చక్రవర్తి. ఆన్సర్ ఔరంగజేబు. 1857 తిరుగుబాటు కాలం నాటి మొఘలు పాలకుడు ఎవరు? ఆన్సర్ బహదూర్ షా. బెంగాల్లో స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్నటువంటి నవాబు ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్. బెంగాల్లో స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్న నవాబు ముర్షిద్ కులీ ఖాన్. మైసూర్ పులిగా పేరు పొందినటువంటి ఎవరు అంటే టిప్పు సుల్తాన్. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. అక్కడ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ అండి, ఈ క్రింది
ఈ క్రింది వానిలో ఔరంగజేబు గురించి సరైన వాక్యాలను గుర్తించము. ఆన్సర్ ఏబీసీలు సరైనవండి. ఇతను విశాలమైన భారతదేశంపై పట్టు సాధించాడు. ఇతను ఎవరు? ఔరంగజేబు అండి. 1707లో మరణించాడు. ఇతని మరణానంతరం మొఘలు రాజ్యంలో అనేక ప్రాంతీయ రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఇంగ్లాండ్ రాణి జారీ చేసినటువంటి చార్టర్ వలన ఈస్ట్ ఇండియా కంపెనీ పొందినటువంటి ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఏబీలు అండి. అవేంటో చూసేద్దాం. ఎవరు? ఇంగ్లాండ్ రాణి జారీ చేసినటువంటి చార్టర్ వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ లాభం పొందింది ఏంటంటే, ఇంగ్లాండ్లోని మరి ఏ ఇతర వాణిజ్య సంస్థ కూడా, వ్యాపార సంస్థ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడరాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రాల మీదుగా అనువైన మార్గాలలో ప్రయాణము, కొత్త భూభాగాల కొరకు అన్వేషించడం అనేది చేయవచ్చు. ఈ రెండు కూడా ఈ యొక్క చార్టర్ చట్టంలో రూపొందించబడింది. నెక్స్ట్ అండి, 17వ శతాబ్దంలో యూరోపియన్ కంపెనీలు భారతదేశంతో పోటీపడి కొనుగోలు చేసినటువంటి వస్తువులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నూలు, పట్టు వస్త్రాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇది కాదండి. ఓకేనండి. నూలు, పట్టు వస్త్రాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవ్వండి. నెక్స్ట్ 31 అండి. యూరోపియన్ కంపెనీలు భారతీయ మార్కెట్లో ఆధిపత్యం సాధించుటకు అనుసరించినటువంటి మార్గం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏబీసీలు కూడా సరైనవేనండి. యూరోపియన్ కంపెనీలు భారత మార్కెట్లో ఆధిపత్యం సాధించుటకు అనుసరించినటువంటి మార్గం సరుకులతో నిండి ఓడలను పరస్పరం అడ్డుకోవడం, ముంచివేయడం, ఆయుధాలు సమకూర్చుకొని వర్తక కేంద్రాలను కోటల నిర్మాణం ద్వారా సంరక్షించుకొనుట, స్థానిక పాలకులతో తీవ్రమైనటువంటి ఘర్షణలకు దేవటం. ఇవన్నీ కూడా యూరోపియన్ కంపెనీలు భారతీయ మార్కెట్లో ఆధిపత్యం చలాయించడానికి అనుసరించినటువంటి మార్గాలండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించినటువంటి రోజు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1765 ఆగస్టు 12. 1765 ఆగస్టు 12. బెంగాల్ జనాభాలో 10 మిలియన్లు అంటే ఎంత అండి? 1 మిలియన్ అంటే మీకు తెలిస్తే ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. 1 మిలియన్ అంటే ఎంత? 10 మిలియన్లు అంటే ఎంత? సో 10 మిలియన్లు 1/3 వంతుని తుడిచిపెట్టినటువంటి భయంకరమైనటువంటి కరువు ఏర్పడినటువంటి సంవత్సరం ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 1760. 1760. నెక్స్ట్ అండి, ఇది ఆల్రెడీ నిన్న జరిగినటువంటి మాక్ టెస్ట్లో ఇవ్వడం జరిగిందండి. మరి కంపెనీ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 3 1793. 1793. 19వ శతాబ్దం ప్రథమార్థంలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుదల వలన శాశ్వత శిస్తు విధానంలో లాభపడిన వారెవరు? పరీక్ష చదువుతున్నాండి. 19వ శతాబ్దం ప్రథమార్థంలో వ్యవసాయోత్పత్తుల ధరల పెరుగుదల వల్ల శాశ్వత శిస్తు విధానంలో లాభపడిన వారెవరు? ఆన్సర్ జమీందారులు. నెక్స్ట్ అండి, బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారం మహల్ అనగా ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పైవన్నీనండి. అంటే రెవెన్యూ క్షేత్రము, గ్రామము, కొన్ని గ్రామాల సమూహం అని ఈ యొక్క మహల్ని అంటూ ఉంటారు. నెక్స్ట్ అండి, ఉత్తర భారతదేశ సమాజంలో గ్రామం ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ అని, దానిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హాల్ట్ మెకంజీ. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. మరి టిప్పు సుల్తాన్ నుండి స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతాలలో చిన్న స్థాయిలో రైత్వారీ విధానం అమలు చేసినది ఎవరు? టిప్పు సుల్తాన్ నుండి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో చిన్న స్థాయిలలో రైత్వారీ విధానం అమలు చేసినది. ఆన్సర్ అలెగ్జాండర్ రీడ్. ఒకసారి స్పీడ్ అవుతుంటే ఒకసారి ఆపి చూసుకోండి. చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి బిట్లన్నీ కూడా. 18వ శతాబ్దం చివరి నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ క్రింది పంటల సాగును భారతదేశంలో విస్తరింపచేయుటకు ప్రయత్నించింది. ఆన్సర్ నీలిమందు, నల్లమందు విస్తరణకు ఈస్ట్ ఇండియా కంపెనీ 18వ శతాబ్దం చివరి నాటికి ప్రయత్నించిందండి భారతదేశంలో విస్తరించడం కోసం. మరి బ్రిటిష్ వారు
మహారాష్ట్ర, పంజాబ్లో ఈ పంట సాగు విస్తరణ కోసం రైతులను బలవంతం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్తి పంట కోసం రైతులను అయితే బలవంతం అయితే చేశారండి. మరి బ్రిటిష్ వారు వరి పంట సాగు విస్తరణ కొరకు ఈ క్రింది ప్రాంతాల్లోనూ రైతులను అయితే బలవంతం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 మద్రాస్ అండి. మద్రాసులో వరి పంట సాగు విస్తరణ కొరకు అండి. నెక్స్ట్ పెట్టండి, 1765 తర్వాత భారతీయ వస్తువులను కొనుగోలు చేయుటకు కావలసినటువంటి పెట్టుబడిని కంపెనీ సమకూర్చుకున్న విధానం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 బెంగాల్ దివానీ అధికారం ఉపయోగించి వసూలు చేసినటువంటి పన్నుల ద్వారా. ఇక్కడ మళ్ళీ చదువుతున్నాండి, 1765 తర్వాత భారతీయ వస్తువులను కొనుగోలు చేయుటకు కావలసినటువంటి పెట్టుబడిని కంపెనీ సమకూర్చుకున్న విధానం అంటే మన దగ్గర వచ్చినటువంటి పన్నుల ద్వారా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు కొనుగోలు చేసుకున్నారండి. ఏ అధికారము? బెంగాల్ దివానీ అధికారం ఉపయోగించి వసూలు చేసినటువంటి పన్నుల ద్వారా వాళ్ళు భారతీయ వస్తువులు కొనుగోలు చేశారండి. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది ఆంగ్లేయులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచము. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరి వీడియోని అయితే లైక్ చేయండి దయచేసి. మరి బెంగాల్ దివానీ అధికారమును పొందిన ఆంగ్లేయ అధికారి ఎవరు? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. శాశ్వత శిస్తు విధానమును ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ కార్న్ వాలిస్. 1806లో బెంగాల్ ఉపకవులు రైతుల దుస్థితిని వర్ణించింది ఎవరు? ఆన్సర్ కోల్ బ్రూక్. రైత్వారీ విధానమును మొదట ప్రవేశపెట్టింది ఎవరు? రైత్వారీ విధానమును మొదట ప్రవేశపెట్టింది అలెగ్జాండర్ రీడ్. ఓకేనండి. నెక్స్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ క్రింది వానిలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లక్షణం కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. భూమి యొక్క ఉత్పత్తి పెరిగినప్పుడు జమీందారులు చెల్లించవలసినటువంటి పన్నును క్రమంగా పెంచుతారు అనేది ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లక్షణం కాదండి. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. రైతుల నుండి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించేవారు జమీందారులు. జమీందారులు చెల్లించవలసినటువంటి పన్నును స్థిరంగా నిర్ణయించారు. కంపెనీ ఖజానాకు స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. ఓకేనండి, ఇవి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి యొక్క లక్షణాలండి. మరి ఈ క్రింది భూమి శిస్తు విధానాలను సంబంధిత వ్యక్తులతో జతపరచము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి శాశ్వత శిస్తు విధానమును ప్రవేశపెట్టింది కార్న్ వాలిస్. మహల్వారీ విధానమును రూపొందించింది మెకంజీ. రైత్వారీ విధానమును అభివృద్ధి చేసింది థామస్ మన్రో. నెక్స్ట్ పెట్టండి, శాశ్వత శిస్తు విధానమును ప్రవేశపెట్టుటలో ఆంగ్లేయుల ముఖ్య లక్ష్యం ఏమిటి? శాశ్వత శిస్తు విధానమును ప్రవేశపెట్టుటలో ఆంగ్లేయుల ముఖ్య లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఏబీలు. కంపెనీకి క్రమబద్ధమైనటువంటి స్థిరమైన ఆదాయం రావడం, భూమి అభివృద్ధిపై జమీందారులు పెట్టుబడులు పెట్టుట, ఈ రెండు కూడా ఆంగ్లేయుల యొక్క ముఖ్య లక్ష్యం అండి. నెక్స్ట్ అండి, జూమ్ వ్యవసాయం దీనికి గల మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విస్థాపన వ్యవసాయాన్ని మనము జూమ్ వ్యవసాయం అని కూడా అంటూ ఉంటారు. జూమ్ వ్యవసాయంలో చెట్లను కాల్చి బూడిదను నేలపై చల్లుతారు. దీనివలన బూడిదల ద్వారా లభించే పోషకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పొటాష్ అనేది ఈ యొక్క భూమికి సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. భారతదేశంలో విస్థాపన వ్యవసాయ సాగుదారులు క్రింది ప్రాంతాలలో నివసించేవారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఈశాన్య మధ్య భారతదేశ కొండ అటవీ ప్రాంతాలలో ఈ యొక్క విస్థాపన వ్యవసాయ సాగుదారులు ఈ యొక్క ఈశాన్య మధ్య భారతదేశ కొండ అటవీ ప్రాంతాలలో నివసించేవారు. నెక్స్ట్ పెట్టండి, ఒడిశాలోని కోండ్లు ఆహారంలో వాడే నూనె తయారీకి ఉపయోగించే విత్తనాలు ఏమిటి? ఒరిస్సాలోని కోండ్లు. ఓకేనండి, ఆన్సర్ ఆప్షన్ 2 సాల్ మహూవా విత్తనాలు. దీని ద్వారా నూనె తయారు చేసేవారు వాళ్ళు.
నెక్స్ట్ అండి, ఒడిశా అడవులలోని కోండులు స్థానిక చేనేత చర్మకారులకు బట్టలు మరియు తోలు ఉత్పత్తులకు అవసరమైనటువంటి రంగుల తయారీకి సరఫరా చేయనివి ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 1 కుసుమ పలాస పూలు. కుసుమ పలాస పూలు. 51ది, ఈ క్రింది వానిలో కేవలం అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడుతూ ఇతరుల వద్ద పనిచేయుటకు నిరాకరించు గిరిజనులు. ఆన్సర్ ఆప్షన్ 2 బైగాలు. వీళ్ళు మధ్య భారతదేశంలో ఉంటారండి. ఈ బైగాలు మధ్య భారతదేశంలో ఉంటారు. లంబాడీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. బకర్నాలు కాశ్మీర్లో ఉంటారు. వాన్ గుజ్జర్లు పంజాబ్లో ఉంటారు. కానీ ఈ యొక్క అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడుతూ ఇతరుల వద్ద పనిచేయుటకు నిరాకరించినటువంటి గిరిజనులు బైగాలు మధ్య భారతదేశంలో ఉంటారు. నెక్స్ట్ అండి, మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయానికి గల పేరుని ఏమంటారు? ఆన్సర్ మధ్యప్రదేశ్లో అండి బేవార్. ఈ జూమ్ వ్యవసాయాన్ని విస్థాపన వ్యవసాయం అంటారు. ఇది మధ్యప్రదేశ్లో దానికి ఉన్నటువంటి పేరు బేవార్. నెక్స్ట్ పెట్టండి, చోటా నాగపూర్లోని ముండాలతో భూమిపై యాజమాన్య హక్కు కలిగి ఉన్నవారు ఎవరు? భూమిపై యాజమాన్య హక్కు కలిగి ఉన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 2 తెగ మొత్తానికి కూడా ఈ యొక్క యాజమాన్య హక్కు అనేది ఉంటుందండి. ఈ ముండాలు ఎక్కడ ఉంటారండి? చోటా నాగపూర్లో ఉంటారండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, 1930-1940ల మధ్య బైగాలు కోండుల మధ్య గడిపి వారి యొక్క కాలమానం పని విభజన గురించి సమాచారం అందించినది. ఆన్సర్ ఆప్షన్ 4 విలియం ఎల్విన్. వెరియర్ ఎల్విన్. నెక్స్ట్ అండి, చైత్రమాసంలో బైగా కోండ్ పురుషులు వేటను ప్రారంభించే దిక్కు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పౌర్ణమి రోజు తూర్పు నుండి. నెక్స్ట్ పెట్టండి, 56ది, ఈ క్రింది వానిలో జూమ్ వ్యవసాయ లక్షణాలను గుర్తించము. ఆన్సర్ ఏబిసిడీలు అన్నీ కూడా అండి. ఒకసారి జూమ్ వ్యవసాయం యొక్క లక్షణాలు చూసేద్దామండి. అడవులలో చిన్న చిన్న భూ కమాతాలలో జరుగుతుందండి ఈ జూమ్ వ్యవసాయం. సూర్యరశ్మి నేలపై చేరుకునే విధంగా చెట్ల పైభాగాలు నరికి వృక్షాలను కాల్చి నేలను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తారు. భూమిని దున్నడానికి విత్తనాలను విత్తడానికి బదులుగా విత్తనాలు చెల్లాచెదురుగా నేల మీద అయితే జల్లుతుంటారండి. దీనిని మనం జూమ్ వ్యవసాయం అంటారు. ఒకసారి పండిన తర్వాత వేరే వ్యవసాయ క్షేత్రానికి వెళతారు. ఒకసారి పండిన భూమిని అనేక సంవత్సరాలు బీడు భూమిగా వదిలేస్తారండి. ఓకేనండి, ఇది జూమ్ వ్యవసాయం. నెక్స్ట్ అండి, 57ది, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు మీకు అనిపిస్తే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. ఈ క్రింది చెట్లను సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి విస్తరాకుల తయారీకి ఉపయోగించేవి పండనాస్ చెట్లు. తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించే చెట్లు మహూవా చెట్లు అండి. మరి విత్తనాల నుండి వంట చేసుకునే నూనెను తయారు చేసేది సాల్ లేదా మహూవా వృక్షాలు. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది ఆదివాసాలను వారి నివాస ప్రాంతాలతో జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మరి కోండులు అంటే ఒడిశా అడవుల్లో ఉండేవారు కోండులు. బైగాలు అంటే మధ్య భారతదేశంలో ఉన్నవారు బైగాలు. వాన్ గుజ్జర్లు అంటే పంజాబ్ కొండల్లో ఉంటారండి. మరి గద్దీలు అంటే కులు ప్రాంతంలో ఉంటారండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ అండి, ఈ క్రింది గిరిజనులకు సంబంధిత నివాస ప్రాంతాలలో జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మరి లంబాడీలు ఆంధ్రప్రదేశ్, బకర్వాలు ఆన్సర్ కాశ్మీర్, డోంగ్రియా కంద కేరళ, సంతాల్ అంటే ఒడిస్సా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోలో చివరి బిట్టండి ఇది. ఈ దిగువన పేర్కొన్నటువంటి గిరిజన సమూహాలు వారి పెంచు పశువులను తెలుపు జతలలో సరికానిది ఏమిటి? దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. అంతవరకు స్టే ట్యూన్ టు హరి స్టూడెంట్ కార్నర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.